హలో అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది డిన్నర్కే కాదు, బ్రేక్ఫాస్ట్ కిందైనా చాలా బాగుంటుంది. బరువు తగ్గాలనుకునే వారి కోసం, లేదా డయాబెటీస్ ఉన్న వారికైనా, ఫ్రీ డయాబెటీస్ ఉన్న వారికైనా ఇలాగా రైస్ వాడకుండా ఇలా పెసరపప్పు మినపప్పుతో హెల్దీగా ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ కూడా అవసరం లేదు. చాలా హెల్దీ రెసిపీ. ఎటువంటి చట్నీతో అయినా ఈజీగా తినేయచ్చు. వెయిట్ లాస్ అవుకునే వారికి మంచి రెసిపీ అని చెప్పచ్చు. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాసు ఏదైనా కొలత కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ తీసుకుని ఒక గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. ఒక హాఫ్ గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలి. నేను పెసరపప్పు పొట్టు తీసుకున్నాను. మీరు పెసరపప్పు ప్లేస్లో పెసలైనా తీసుకోవచ్చండి. గ్లాస్కి అర గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలి. మినపగుళ్ళు కూడా మీరు పొట్టు మినపప్పు వేసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే దానితోటి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. పొట్టు అయినా పర్వాలేదు, పొట్టు లేకపోయినా పర్వాలేదు. నీళ్లు పోసి శుభ్రంగా ఒక 4-5 సార్లు కడుక్కొని తీసుకోవాలి. ఇందులో చెత్త, మట్టి ఇవన్నీ ఏమన్నా ఉంటే నీట్గా కడిగేసుకొని తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళు పోసుకొని ఒక 5 గంటలు నాననివ్వాలి. మినపప్పు పెసరపప్పు కూడా బాగా నానుతుంది. ఒక 5 గంటలు అయితే సరిపోతుందండి. నానిన తర్వాత మనకి పప్పు అనేది ఈ విధంగా ఉంటుంది. పప్పు ఇలా పూర్తిగా నానిపోయిన తర్వాత మళ్ళీ కడగనవసరం లేదండి. అందుకనే ముందుగానే మనం 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని మంచినీరు పోసుకొని నానబెట్టుకోవాలి. నేను ఇంకా మళ్ళీ కడగలేదు ఈ పప్పుని. ఇలాగే గ్రైండర్లో వేసుకుని వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి. వాడదవన అవసరం లేదు. పప్పుని నీళ్ళలోంచి తీసి వేసుకుంటే సరిపోతుందండి. ఇందులో పెసరపప్పు కూడా వేసుకున్నాం కాబట్టి అసలు నీళ్ళు అనేవి వేయకూడదు. మరీ లూజ్గా అయిపోతుంది పిండి. ఇలా రుబ్బిన తర్వాత పిండి మనకి ఈ విధంగా ఉండాలి. ఇందులో మనం ఎటువంటి సోడా కూడా వేయనవసరం లేదండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పిండిని బాగా కలిపేసుకోవాలి. నీళ్ళు కూడా వేయనవసరం లేదు. చూడండి, ఈ విధంగా పిండి ఉండాలి. మరి పల్చగా అయితే ఆయకుడు మరి పల్చగా వచ్చేస్తాయి. ఈ విధంగా ఉండాలి పిండి. మనం పెసరపప్పు మినపప్పు కలిపి రుబ్బుకున్నాం కాబట్టి మరి పల్చగా అవ్వకుండా చూసుకోవాలి. రుచి అది సరిపోయిందో లేదో చూసుకుని, సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఒక స్టాండ్ని తీసుకోవాలి. ఇటువంటి స్టాండు మనం హీట్ తగలకుండా పెట్టుకునే స్టాండ్లు ఉంటాయి కదండి. ఆ స్టాండ్ని పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఒక క్లాత్ని తడిపి ఇలాగా నీళ్ళకి టచ్ అవ్వకుండా ఇలా మడత పెట్టుకోవాలి. 2 మడతల మీద పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు పిండిని ఒక 2 గరిటెల పిండిని వేసుకుని ఆయకుడిలాగా వేసుకోవాలి. మూత కూడా కవర్ చేయనవసరం లేదండి క్లాత్ తోటి. ఇలా వేసేసుకుని మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుందండి. రెండు నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, బాగా ఉడికింది. మనం ఎటువంటి బియ్యం రవ్వ కానీ నూకలు కానీ వాడకుండానే మనం హెల్తీగా ఇలాగ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, ఇలా డయాబెటీస్ ఉన్న పేషెంట్లకి ఈ విధంగా టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈజీగా కూడా వెయిట్ లాస్ అవుతారు. మనం ఇందులో రైస్ కానీ ఆయిల్ కానీ వాడం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. పెసలు కూడా చలవ చేస్తుంది ఈ సమ్మర్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ.